అతిపెద్ద ఆయుధ దిగుమతిదారు ఉక్రెయిన్, రెండో స్థానంలో భారత్. 2020 నుండి 2024 వరకు డేటాను విడుదల చేసిన సిప్రి. సో ఒకసారి వివరాల్లోకి వెళ్తే 2015-19 నుంచి 2024 కాలంలో భారత ఆయుధ దిగుమతులు 9.3% తగ్గాయి. అయితే ప్రపంచ ఆయుధ ఎగుమతుల్లో అమెరికా వాటా పెరిగి 43%కి చేరింది. అదే సమయంలో రష్యా ఎగుమతులు ఏకంగా 64% పడిపోయాయి. సో ప్రపంచ తొలి 10 ఆయుధ ఎగుమతి దేశాలు ఎలాంటి మార్పు లేదు. రష్యా 2వ స్థానం నుంచి 3వ స్థానానికి పడిపోయింది. అంతర్జాతీయ ఆయుధ ఎగుమతుల్లో ఈ దేశం వాటా 7.8%గా ఉంది. అయితే ఫ్రాన్స్ 9.6 రెండో స్థానానికి ఎగబాకింది. ఇటలీ 4.8 10వ స్థానం నుంచి 6వ స్థానానికి చేరింది. 2022లో రష్యాతో యుద్ధం ఆరంభమయ్యాక కనీసం 35 దేశాల నుంచి ఉక్రెయిన్కు ఆయుధాలు సరఫరా చేశాయి. ఇంకా అనేక రకాల రక్షణ సామాగ్రి అందబోతుంది. 2023-24 ప్రపంచ ఆయుధ దిగుమతుల్లో ఉక్రెయిన్ వాటా 8.8%గా ఉంది. అయితే ఈ దేశానికి అమెరికానే 45%, ఉక్రెయిన్ దిగుమతి చేసుకున్న ఆయుధాల్లో 45% వెపన్స్ ఓన్లీ అమెరికా నుంచి దిగుమతి అవుతున్నాయి. జర్మనీ 12%, పోలాండ్ 11% ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 2020-24 రష్యా ప్రధానంగా 33 దేశాలకు ఆయుధాలను విక్రయించింది. ఇందులో 3 రెండో వంతు భారత్ 35%తో మొదటి స్థానంలో ఉంది. చైనా 17%తో రెండో స్థానం ఉంది. కజకిస్తాన్ 11% మూడో స్థానం ఉంది. అయితే ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆయుధ ఎగుమతిదారైన ఫ్రాన్స్ 65 దేశాలకు రక్షణ సామాగ్రిని అందించింది. ఇందులో అత్యధికంగా 28% భారత్కు చేరింది. అది రష్యా నుంచైనా ఫ్రాన్స్ నుంచైనా ఫస్ట్ బయ్యర్ మన భారతదేశమే. అంతర్జాతీయంగా భారత్ చేసుకున్న ఆయుధ దిగుమతిలో అధిక భాగం 36% రష్యా నుంచి వచ్చాయి. అయితే 2015-19 అది 55% ఉండగా 2010-14 72% ఉండేది. అయితే మన పొరుగు దేశం పాకిస్తాన్ మాత్రం ఆయుధ దిగుమతుల్లో 81% ఆఫ్ ఆయుధాల దిగుమతులు చైనా నుంచి మాత్రం కొంటుంది. ఒక్క చైనా నుంచే 81% వాళ్ళ మొత్తం ఆయుధ దిగుమతిలో 81% చైనా నుంచి మాత్రం కొంటుంది.